వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మంత్రివర్గంలో మూటల పంచాయతీ కోసం ఫైటింగ్ తప్ప పాలనపైన ఫోకస్ లేదని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్, పొరపొరు కోసం డైవర్షన్ పాలిటిక్స్, మున్ముందు జరిగే పరిషత్ ఎన్నికల్లో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విపక్షాలు రేవంత్ ప్రభుత్వంపైన విమర్శల జడవాన కురిపించాయి. సింగరేణి కుంభకోణంలో కింగ్ పిన్ ఎవరు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సింగరేణి ప్రక్షాళన చేయాల్సిందేనా అనే అంశాలన్నిటిపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు. ముఖేష్ గారు నమస్కారం అండి. నమస్తే చక్రి గారు. ముఖేష్ గారు, సైట్ విజిట్ నిబంధన అనేది సాంకేతికంగా అవసరమైనదా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కేవలం కొన్ని కంపెనీలకు మేలు చేసే రింగ్ వ్యూహం అంటారా? ఇప్పుడు ఈ నైని కోల్ బ్లాక్ విషయానికి వచ్చేస్తే ఈ సైట్ విజిటా, ఇంకోటి ఉందా, అందులో ఆ టెక్నికల్ అంశాలు ఏవైతే ఉంటాయో కండిషన్స్ అవి సందర్భానుసారంగా ప్రభుత్వాలు పెడతాయి. కానీ ఇక్కడ మనం ఈ నైని కోల్ బ్లాక్, ఈ కుంభకోణం అని ఏదైతే మాట్లాడుతున్నాం, కొంచెం లోతుగా చూస్తే అసలు ఈ నైని కోల్ బ్లాక్ అనేది సింగరేణి చేయాల్సింది. ఈ సింగరేణితో పని చేయకుండా ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు అనే దానికి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద బుద్ధ చల్లుతా ఉన్నారు అనేది ఒక అంశం. సరే, ఇది 2024లో దక్కించుకున్నది సింగరేణి. దక్కించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒకవేళ వాళ్ళు గెలిస్తే మరి ఇంకొక గుత్తేదారికి ఎవరికి ఇద్దరు అనేది అది మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అత్యంత దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే, బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు వేరువేరుగా ఉండేవాళ్ళు, మంత్రులు కాంట్రాక్టర్లు వేరువేరుగా ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి కాంట్రాక్టర్లే మంత్రులు. ఈ కోమటిరెడ్డి వాళ్ళు చూసుకున్నా, బట్టి చూసుకున్నా, పొంగులేటి చూసుకున్నా, మీరు ఎంత పెద్ద లిస్ట్ తీసుకున్నా వాళ్ళకు బినామీ కంపెనీలో వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామ్మార్దులు, వీళ్ళ బంధుగణంతోని కాంట్రాక్ట్ వ్యవస్థ మొత్తం రాజకీయాలలోకి వచ్చింది. ఇక్కడ కాంప్లెక్సిటీ ఏర్పడింది. కాబట్టి వీళ్ళు ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నది దేనికి అంటే, గత 9-10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోటుపాట్లని వీళ్ళు ఎత్తి చూపిరు, వాళ్ళ యొక్క అవినీతిని దుమ్మెత్తి పోసిరు. కాబట్టి పబ్లిక్ వీళ్ళకి మ్యాండేట్ ఇస్తే వీళ్ళలో వీళ్ళు పంచుకోవడానికి, పంచుకున్నది అధిష్టానానికి పంపడానికి ఈ పంపకాల పంచాయతీ తప్ప వేరే ఏం లేదు. గత 2 సంవత్సరాల నుంచి చూస్తే వీళ్ళు పబ్లిక్ ఏం ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, పబ్లిక్ పిచ్చ క్లారిటీతో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ఈ మంత్రులంతా కాంట్రాక్టులో కూడా పెద్ద పరిశాన్ వచ్చింది. ఇందులో భాగంగానే వీళ్ళ వల్ల కేవలం నైని కోల్ బ్లాక్ కుంభకోణం అని కాకుండా కంప్లీట్ సింగరేణి మాగాణానికి మచ్చ తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉన్నది. దీని మీద మధ్యలో ఈ సందుల దొరబడ్డటువంటి బీజేపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నది. ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగితే మరి సింగరేణి అనేది చేతగాని సంస్థను చూపించి దాన్ని కోల్ ఇండియాకి ఇస్తాందుక, ఆ కోల్ ఇండియా కూడా పర్ఫామ్ చేయలేదు అని మరి దాని ముసుగులో ఇంకో ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాందుక, ఈ మంత్రుల మధ్య పంచాయతీ క్రియేట్ చేసి, బట్టి కోమటిరెడ్డి మధ్య పంచాయతీ క్రియేట్ చేసి ఈ రేవంత్ రెడ్డి బంధువర్గానికి ఇస్తాందుక, మళ్ళీ దీంట్లో 2 మీడియా సంస్థలు చొచ్చుకున్నాయి. వీళ్ళు పెద్ద గుత్తేదారులు అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో. వాళ్లకు తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు. వాళ్ళకు ఎవడు ఎట్లన్నా పోనీ జనాలు. ఇక్కడ మీడియా అట్లనే తయారైంది, మంత్రులు అట్లే తయారయ్యారు. సీఎం పరిస్థితి చెప్పరాదు. పొద్దున్న లేస్తే పక్క రాష్ట్రం భజన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భజన, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తా ఉన్నాడు తప్ప ప్రజల బాగోగులేంది, నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, నేనెందుకు ముఖ్యమంత్రి అయ్యాను అనే క్లారిటీ లేదు, ఒక విజన్ లేదు. ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు తప్ప ఈ ప్రభుత్వంలో మళ్ళీ లీకులు వీళ్ళే ఇస్తారు మీడియాకు, వీళ్ళే దాని మీద పబ్లిక్ డొమైన్ లో రచ్చ జరిగేలా చేస్తారు. దీని వల్ల పబ్లిక్ ఏ విధంగా నష్టం జరుగుతుందో తెలుసుకోకుండా ప్రజల యొక్క నిత్యావసర సమస్యలు ఉంటాయి కొన్ని,
ఇప్పుడు తెల్లారితే రేపు ఎండాకాలం వచ్చేది ఉంది. ఎండాకాలంలో వీళ్ళు సరిపడా విద్యుత్ ఇస్తారా, ఇవ్వగలుగుతారా లేదా? గత 2 ఎండాకాలాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు ఆరమ్మ గోసలు పడ్డారు. ఇప్పుడు దాన్ని ఏమైనా రెక్టిఫై చేసే పరిస్థితులు ఉన్నాయా లేదా అని చూడకుండా దీని చుట్టూ ఒక మంత్రి మీద ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ ముఖ్యమంత్రిని కాపాడుతందుకు కొన్ని మీడియా సంస్థలు వస్తాయి వెనక్కి. ఈ మంత్రి కొట్టుకుంటాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా మంత్రి మీటింగ్లు పెడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు. అసలు ఏం జరుగుతుందో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది తెలంగాణ. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయలేనప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం చేయగలుగుతాం, కొంచెం టైం పడుతుంది కదా అని కాంగ్రెస్ అంటున్నాడు. టైం ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఉన్నటువంటి వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేయాల్సింది ఏం లేదు. వీళ్ళు ఎలక్షన్లలో ఏవైతే కల్లిబొల్లి ముచ్చట్లు అమాయక తెలంగాణ ప్రజలకు చెప్పారో, వీళ్ళు చేసినటువంటి తప్పులు వీళ్ళు చేయకుంటుంటే చాలు. ఈ కాంట్రాక్టర్ల పర్సంటేజ్ తినకుంటే చాలు. వీళ్ళు ఇది పబ్లిక్ వెల్ఫేర్ సరిగ్గా ఇస్తే చాలు. వీళ్ళు సరైనటువంటి విజన్ పెట్టుకొని పని చేస్తే చాలు. పొద్దున్న లేస్తే ఏఐసిసిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్డీఏని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన ఏదైతే రాజగురువు ఉన్నాడో చంద్రబాబు ముచ్చట్లు చెప్తారు. అసలు తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి పట్టించుకునే నాదులు లేడు. తల్లిదండ్రులు లేని పిల్లల లెక్క అయ్యారు తెలంగాణ ప్రజలు. చక్రి గారు, అయితే ముఖేష్ గారు, ఇక్కడ సింగరేణి యాజమాన్యం టెండర్లను రద్దు చేయడం అనేది నైతిక విజయమా లేక తప్పు జరిగిందని ఒప్పుకోవడమా? ఒకవేళ అంతా సక్రమంగా ఉంటే రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ముఖేష్ గారు? రైట్, మంచి పాయింట్. సింగరేణి అనేది డైరెక్ట్ గా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి అత్యంత విలువైనటువంటి సంస్థ. మీరు ఇదే నైని కోల్ బ్లాక్ ని ప్రభుత్వం ద్వారా పని నడిపిస్తే ఇంకా కొంతమందికి ఉపాధి, 1000 మందికి ఉపాధి జరుగుతుంది. మీకు దేశం మొత్తంలో ఎవరికి రాకుండా సింగరేణికి ఈ బ్లాక్ అలాట్ అయింది అని అంటేనే అది సింగరేణి విజయంగా చెప్పుకోవచ్చు. కొన్ని టెక్నికల్ అంశాల ద్వారా ప్రభుత్వం యొక్క ప్రెషర్ ఈ సింగరేణి మీద పడి వీళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువైంది. దాని మీద మంత్రులది, సీఎం ఆధిపత్యం ఎక్కువయ్యి వీళ్ళు చివరాఖరికి పబ్లిక్ డొమైన్ లో ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళు దాన్ని టెండర్లు రద్దు చేశారు తప్ప అదే సింగరేణి సంస్థతో పని చేయిస్తే ఏం పోతుంది? వీళ్ళకు ఎఫిషియంట్ వర్కర్స్ ఉన్నారు. ఇంకొకటి, మీరు ఆ నైనీని దక్కించుకోవడానికి ఈ సింగరేణికి ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్ గా ఉన్నటువంటి ఈ మన ఎంప్లాయీస్ కావచ్చు, మాకు ఈ పరికరాలు ఉన్నాయి, మేము చేయగలుగుతాం అని చెప్పే కదా వాళ్ళు పెట్టి తీసుకుంది. అదే సింగరేణితో చేయించకుండా దాంట్లో కూడా 2-3 రకాల వర్క్స్ ఉంటాయి కదా చక్రి గారు. ఓబీ వర్క్ అని, కోల్ వర్క్ అని, అందులో మట్టి పనులు, ఇవి అంతా ఏంది అని అంటే తవ్వి తీసిన తర్వాత ఎవరికి తెలియదు. అనఫీషియల్ గా ఒక సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయం ఉంటుందట. దానికోసం వీళ్ళు ఎక్కువగా చేస్తా ఉన్నారు తప్ప పబ్లిక్ కు సంబంధించినటువంటి ఆలోచనలు వీళ్ళకి లేవు. ప్రజాధనం దుర్వినియోగము. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థను స్ట్రెంథన్ చేయాల్సి ఉండే. మీరన్నట్టు టెండర్లు రద్దు చేయడం వల్ల సింగరేణి సంస్థ అబాసు పాలైంది తప్ప అది విజయం ఏం కాదు నా దృష్టిలో. ప్రభుత్వం కూడా దానికి మూల్యం ఉంటది. సింగరేణి ఎంప్లాయీస్ దలుచుకుంటే ప్రభుత్వాలనే మార్చగలరు. అంత గొప్ప సంస్థ ఉన్నది, అంత గొప్ప ఎంప్లాయీస్ ఉన్నారు, అంత టెక్నికల్ టీం ఉంది. దాన్ని పెట్టుకొని వీళ్ళు ప్రభుత్వమే చేస్తే అయిపోతుంది అనేది నా ఆలోచన. అయితే ముఖేష్ గారు, ఈ టెండర్ల రద్దు వల్ల సింగరేణి సంస్థకు అదేవిధంగా రాష్ట్రానికి చేకూరే నష్టం లేదా లాభం ఎంత ఒక అంచనా వేస్తే? ఈ నష్టాలు లాభాలు ఏమైతుంది అని అంటే, మీకు సరిపడినంత సామాగ్రి ఉంది, సరిపడేంత సామర్థ్యం ఉంది, ఉన్నప్పటికీ దాన్ని చెయ్యలేదు అన్నప్పుడు మీకు దేశం దృష్టిలో సింగరేణిని తక్కువ అంచనా వేసి చూడగలుగుతారు. అసలు సింగరేణి అనేది సుమారుగా ఒక 10-14 జిల్లాలకు విస్తరించి ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థతోని నైని కోల్ బ్లాకే కాదండి, ఇంకా దేశంలో ఎక్కడ టెండర్ ఇచ్చినా చేయగలిగేటటువంటి ఎఫిషియెంట్ ఉన్నటువంటి సంస్థ. దీన్ని చులకన చేశారు ప్రజల్లో. అక్కడ ఉన్నటువంటి గని కార్మికుల యొక్క కష్టాన్ని వీళ్ళ కాంట్రాక్టు
వీళ్ళ యొక్క కమిషన్ల కోసం, వీళ్ళ యొక్క కమిషన్ల కకృతి కోసం దాన్ని యొక్క విలువని తగ్గించాలే తప్ప వీళ్ళేం పెంచలేదు. వీళ్ళు దాన్ని సరి చేసేటట్టు అయితే ఏం కనబడట్లేదు. ముఖేష్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి